హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర చిన్న ప్లేస్ ఖాళీగా ఉంటే మొక్కలు పెంచుకున్నాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూరగాయ మొక్కలే. మొక్కలు అంటే మామూలు మొక్కలు కూడా పెంచుకోవచ్చు. కూరగాయ మొక్కలు పెంచుకోవడం వల్ల మనకు కూరగాయలు బెనిఫిట్ ఉంటుంది, మళ్ళీ పండించుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందని మేము ఇలా చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇది జామకాయ మొక్క ఫ్రెండ్స్. కొంచెం దూరంలో అరటి మొక్క వేసాము. చాలా అన్ని రకాల మొక్కలు వేసాం ఫ్రెండ్స్. అదొక ఆనందం కోసం. బీరకాయలు ఫ్రెండ్స్, ఈ చెట్లు ఎండిపోయినవి కాదు, కొమ్మలు తెచ్చాము ఫ్రెండ్స్. దూరం నుండి తెచ్చి ఈ పాదులకి పైకి ఉండడానికి పాకుర్లా పెట్టామన్నమాట. ఇదిగోండి, కాకరకాయలు అయితే ఎన్ని కాసాయో తెలియదు ఫ్రెండ్స్. అసలు చాలా కాకరకాయలు కాసాయి. కాకరపాదు చాలా ఫ్రెష్గా ఉంది. వీటికి పురుగు మందులు కొట్టలేదు, ఎరువులు ఏమి వేయలేదు, కొంచెం వాటర్ పెడుతున్నాం అంతే. కిచెన్ వేస్ట్ మొక్క మొదట్లో పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కరివేపాకు మొక్క. కాకరకాయలు మాత్రం చాలా బాగా కాసాయి ఫ్రెండ్స్. అసలు బీరకాయలు ఇవ్వండి. మిగతా పాదులు కూడా పెట్టాము, అవి సీజన్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ పెట్టినప్పుడు మీకు వీడియో షేర్ చేస్తాను. ఇలా షేర్ చేసుకోవడంలో అంటే ఎవరికైనా ఇలా ఖాళీ ప్లేస్ ఉండేటప్పుడు ఇలా చేయొచ్చు అనే చిన్న ఐడియా వస్తుంది అనేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, వంకాయ చెట్లు వేసాం ఫ్రెండ్స్. వంకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మనం కొనుక్కోవచ్చు, కానీ మనం పండించింది చాలా గోంగూర ఫ్రెండ్స్, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకోసమని మేము వేసుకొని చాలా హ్యాపీగా అలా తీసుకొని సాయంత్రం అలా కూరగాయలు కోసుకొని చక్కగా వండుకుంటే ఎంతో టేస్టీగా వండుకున్నట్టు, మళ్ళీ మనం పండించిన కూరగాయలనే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మన వీడియోస్ కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.